నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడొక చాలా ఇంట్రెస్టింగ్ సీన్ నడుస్తోంది. ఏంటంటే కొంతమంది ఎమ్మెల్సీలు రిజైన్ చేశారు. కానీ వాళ్ళ రిజైనేషన్స్ని మాత్రం యాక్సెప్ట్ చెయ్యట్లేదు. అసలు ఏంటి ఈ పొలిటికల్ గేమ్? ఈ చిక్కుముడిని ఈరోజు విడదీసి చూద్దాం. సో ఇక్కడ మనం అడగాల్సిన అసలు ప్రశ్న ఇదే. రాజీనామాలైతే చేసేశారు. మరి వాటిని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? కొంతమంది ఎమ్మెల్సీలు అంటే మన శాసనమండలి సభ్యులు తమ పదవులకు గుడ్ బై చెప్పినా ఆ లెటర్స్ మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అసలు ఎందుకు ఈ ఆలస్యం? దీని వెనకున్న కథేంటే? అవును, ఇది ఒక రకంగా పొలిటికల్ స్టాండ్ ఆఫ్ అనమాట. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకొచ్చిందో మనకర్థం కావాలంటే ముందుగా ఏపీ అసెంబ్లీ, కౌన్సిల్లో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వైఎస్ఆర్సీపీకి చూస్తే శాసనసభలో అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో బలం చాలా తక్కువ, కేవలం 11 సీట్లే. కానీ శాసనమండలికి అంటే కౌన్సిల్కు వస్తే మాత్రం సీన్ రివర్స్. అక్కడ వాళ్లకి 30కి పైగా సీట్లతో ఫుల్ మెజారిటీ ఉంది. ఈ తేడానే ఇప్పుడు ఈ మొత్తం పాలిటిక్స్కు సెంటర్ పాయింట్ అయ్యింది. అంతేకాదు, ఈ కౌన్సిల్ మెజారిటీ అనేది వైఎస్ఆర్సీపీకి 2028 వరకు ఒక పెద్ద బలం. దీనివల్ల వాళ్ళేం చేయగలరంటే, కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో ఏమైనా బిల్లులు పాస్ చేసినా వాటిని కౌన్సిల్లో ఆపగలరు, లేదా కనీసం ఆలస్యమైనా చేయగలరు. అందుకే మండలిలో ఒక్క సీటు తగ్గినా అది పెద్ద విషయమే. ఇప్పుడు అర్థమైందా ఈ రాజీనామాలు ఎందుకింత ఇంపార్టెంట్ అయ్యాయో? సరే, ఇప్పుడు ఈ నంబర్స్ గేమ్లోకి ఇంటాస్త డీప్గా వెళ్దాం. ఎందుకంటే ఈ మొత్తం కథ నడుస్తుందే ఈ అంకెల చుట్టూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొత్తం ఎన్ని సీట్లుంటాయి? 58. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఈక్వేషన్స్ అర్థం కావాలంటే ఇది ముఖ్యం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీకి 30కి పైగా సీట్లున్నాయి. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఇంకా ఇతరులు అందరూ కలిపినా 28 కన్నా తక్కువే. సో లెక్క చాలా సింపుల్. ఇప్పుడున్న వాళ్లలో కొంతమంది రాజీనామాలను యాక్సెప్ట్ చేస్తే చాలు, కౌన్సిల్లో పవర్ బ్యాలెన్స్ మెల్లగా మారడం మొదలవుతుంది. సరే, ఈ మొత్తం డ్రామాలో ఒక కీ ప్లేయర్ ఉన్నారు. ఆయనే మండలి చైర్మన్. ఆయన రాజీనామాలను యాక్సెప్ట్ చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరుగుతున్నది కాదు. దీని వెనుక ఒక పక్కా స్ట్రాటజీ ఉంది. ఏంటా స్ట్రాటజీ? అసలే ఈ రాజీనామాలు కూడా నిన్నో మొన్నో జరిగినవి కావు. ఆగస్టు 2023లో కర్రి పద్మశ్రీ, బలి కళ్యాణ్ చక్రవర్తితో మొదలైంది. ఆ తర్వాత అక్టోబర్లో జయమంగళ వెంకటరమణ, మళ్లీ మార్చ్ 2024లో రాజశేఖర్, ఆ తర్వాత మేలో జకియా ఖాన్, ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు ఇస్తూనే ఉన్నారు. అంటే ఇది దాదాపు ఏడాదిగా నడుస్తున్న వ్యవహారమన్నమాట. సో ఓవరాల్గా 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాళ్ళెవరంటే కర్రి పద్మశ్రీ, జకియా ఖాన్, బలి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత ఇంకా రాజశేఖర్. ఈ 6 రాజీనామాలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. మరి చైర్మన్ ఏం చేస్తున్నారంటే, మీరు నిజంగానే స్వంతంగా రాజీనామా చేస్తున్నారా, మేమీద ఎవరైనా ఒత్తిడి తెచ్చారా అని ఎంక్వైరీ చేస్తున్నారట. దీన్నే వాళ్లు సమగ్ర కౌన్సిలింగ్ అంటున్నారు. కానీ నిజానికి ఇది రాజీనామాలను ఆమోదించకుండా ఆలస్యం చేయడానికి వాడుతున్న ఒక టెక్నిక్ అని చాలామంది భావిస్తున్నారు. ఇలా ఆలస్యం చేయడం వెనుక ఉన్న పొలిటికల్ రీజన్ చాలా క్లియర్. కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ మెజారిటీని కాపాడుకోవాలి. ఆ మెజారిటీ ఉంటేనే చైర్మన్ పదవి కూడా వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. అంతిమంగా ఇదంతా దానికోసమే. ఓకే, పొలిటికల్ స్ట్రాటజీలన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు రాజ్యాంగం, మన చట్టం ఏం చెప్తుంది ఈ విషయంలో? లీగల్గా ఏం జరగాలి? ఇప్పుడు అది చూద్దాం. ఇక్కడే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 193B పిక్చర్లోకి వస్తోంది. ఇది చాలా క్లియర్గా ఏం చెప్తోందంటే, ఒక సభ్యుడు స్వయంగా తన చేతిరాతతో రాజీనామా ఇస్తే, అది నిజమైనదే అనిపిస్తే చైర్మన్ గాని స్పీకర్ గాని దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఇది ఆప్షన్ కాదు, వాళ్ల విచక్షణ అంతకన్నా కాదు. ఇట్స్ అ మస్ట్. చట్టం ప్రకారం వాళ్లు ఆమోదించి తీరాల్సిందే. సో లీగల్గా ప్రొసీజర్ ఏంటంటే, ఫస్టు ఎమ్మెల్సీ తనంతట తానుగా రాజీనామా ఇస్తారు. సెకండ్, చైర్మన్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ఆయన అనవసరంగా ఆలస్యం చేస్తే అప్పుడు ఆ ఎమ్మెల్సీలు నేరుగా కోర్టుకెళ్లి రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఇది వాళ్లకున్న రాజ్యాంగబద్ధమైన హక్కు. సరే, పాలిటిక్స్ చూశాం, లా పాయింట్స్ చూశాం. మరి కథకి ముగింపు ఎలా ఉండబోతోంది? ఈ స్టాండ్ ఆఫ్ ఎలా ఎండ్ అవ్వచ్చు?
సో ఫైనల్గా ఇక్కడ జరుగుతున్నది ఒకే ఒక కాన్ఫ్లిక్ట్. ఒకవైపు అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పొలిటికల్ స్ట్రాటజీ, మరోవైపు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలనే లీగల్ ఆబ్లిగేషన్. ఈ రెండింటి మధ్య నడుస్తున్న పోరాటమే ఇది. ఇలాంటి సిచ్యువేషన్ గతంలో మన పక్కనే ఉన్న తెలంగాణలో కూడా జరిగింది. అప్పుడు కూడా ఇలాగే రాజీనామాలను ఆమోదించకుండా ఆలస్యం చేస్తే ఫైనల్గా కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి యాక్సెప్ట్ చేయించాయి. సో హిస్టరీ చూస్తే అంతిమంగా చట్టమే గెలుస్తుందని అర్థమవుతోంది. మరి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే. ప్రస్తుతం జరుగుతున్నది ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోకా, లేక జరగాల్సింది ఎలాగూ జరుగుతోంది, దాన్ని కాస్త ఆలస్యం చేస్తున్నారా? అంతేనా? ఆలోచించండి.